ఆ గౌరీదేవి సమేతమైన స్వామివారికి నమస్కరించుకుంటూ ఉంటే ఆ చుట్టూ అనేక మంది సిద్ధగణాలు దేవగణాలు నమస్కరిస్తున్నాయి. దధీచి, గౌతమ, అగస్త్య ఇత్యాది మహర్షులు, వీరితో పాటు దేవతలు, ఋషులు ఇత్యాదులు నమస్కరిస్తూ ఉండగా పరమేశ్వరుని యొక్క దివ్య దర్శనం లభించింది. ఆడ తర్వాత సమస్త దేవతలు కనబడ్డారట. అంటే త్రిమూర్తుల దర్శనమైంది. ఆడ తర్వాత వసువులు, రుద్రులు, ఆదిత్యులు, దిక్పాలకులైన ఇంద్రాదులు, గ్రహదేవతలు, ఒకటేమిటి సర్వము గోచరించింది. త్రిమూర్తులు, తర్వాత సర్వదేవతలు, ఆడ తర్వాత సర్వలోకములు. సర్వలోకములు అంటే చూడగలిగే లోకాలతో పాటు చూడలేని లోకములు, ఊర్ధ్వలోక, అధోలోక, మధ్యలోకాదులు, చతుర్దశ భువనాలు, ఆయా భువనాల్లో ఉన్న రకరకాల ప్రకృతి శక్తులు, పంచభూతముల యొక్క అధిదేవతలు, దానికి తోడు పర్వతాలు, నదులు, సముద్రాలు సర్వము దర్శనమిచ్చాయి. అంటే విశ్వమంతా ఒక్క చోట తేజపుంజంలో దర్శనమిస్తున్నది. ఏమిటి స్వరూపం? ఏ దేవత యొక్క రూపం ఇది? వీళ్ళందరికీ ప్రశ్న వచ్చింది. తెలియని ఆనందం మాత్రం లభిస్తున్నది. ఇది ఒక దేవతని కాదు, ఇది ఒక పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ కేవల తేజోమయ రూపం. భక్తులను అనుగ్రహించడానికి బహురూపములు ధరించి ఉన్నాడు. ఆ బహురూపాల్లో త్రిమూర్త్యాత్మకమైన మూర్తుల తర్వాత లోక నిర్వాహకులైన సర్వదేవతలు, లోకముల్లో ఉన్న సర్వస్వరూపాలు ఏకత్రా దర్శనమిచ్చాయి. ఇదే విశ్వరూప సందర్శనం. దీనితో పరవశించి స్తుతిస్తూ వాళ్ళు భావన చేస్తుంటే ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన మూర్తి దర్శనమిచ్చింది అక్కడ. ఇంతవరకు చూపించినటువంటి రకరకాల రూపాలు, తేజస్తత్వము కలిసి ఏకమూర్తిగా ఒక్క మూర్తి ధరించి గోచరించింది. ఆ మూర్తి ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. మాలాకమండలు రథక్కర పద్మయుగ్మే మధ్యస్థపానియుగలే డమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖచక్రే వందేతమత్రివరదం భుజషట్కయుక్తం. వందేతమత్రివరదం భుజషట్కయుక్తం. 6 చేతులు వాడు కనబడుతున్నట్ట. ఎంత గొప్పగా వర్ణించారు ఇక్కడ. పురాణాలు రకరకాలుగా చూపిస్తున్నాయి. కౌమోదకి శంఖమాలా డమరుంచ త్రిశూలకం. డమరు త్రిశూలం పట్టుకుని షడ్భిహి మొత్తం 6 చేతులతో, పైగా చిత్రైహి అన్నారు ఇక్కడ. అంటే రకరకాల రంగులతో ఉన్నాయట 6 చేతులు. ప్రధాన దేహం శుద్ధ స్ఫటికం. 6 చేతులు రెండేసి ఒక్కొక్క రంగు చొప్పున ఉన్నాయి. ముఖములు కూడా 3 వర్ణాలతో ప్రకాశిస్తున్నాయి. 3 వదనాలతో గోచరిస్తూ 6 చేతులతో ఉన్నట్ట. ఎలా ఉన్నాడయ్యా అంటే వర్ణిస్తున్నారు ఇక్కడ. కింద నుంచి వెళదాం. మాలాకమండలు రథక్కర పద్మయుగ్మే. క్రింద ఉన్న 2 చేతులతో అక్షమాల కమండలువు ధరించి ఉన్నాడు. మధ్యస్థపానియుగలే డమరు త్రిశూలే. మధ్యలో ఉన్న 2 చేతులతో డమరుకము త్రిశూలము ధరించున్నట్ట. పైనున్న 2 చేతుల్లో యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే. వెంటనే గుర్తుకొస్తున్నది ఎవరయ్యా అంటే త్రిమూర్త్యాత్మకమైన ఒక మహాస్వరూపం గోచరించింది. గోచరించిన వెంటనే నమస్కరిస్తున్నారు. పైగా 3 వదనాలు ఉన్నాయి, 3 ముఖాలు. ఆ 3 ముఖాల్లో మధ్యలో ఉన్నది విష్ణువదనం, అటు ఇటు బ్రహ్మ శివవదనములు ఉన్నాయి. గంగాధరుడే ప్రకాశిస్తున్నాడు. చంద్రలేఖ భూషితుడి ఉన్నాడు. పీతాంబరం ధరించి ఉన్నాడు. దాని చుట్టూ చర్మాంబరము కప్పుకున్నట్ట. ఆ దివ్యమూర్తిని దర్శించి ఆనందపరవశులై అందరూ కీర్తించారు. పోల్చుకున్నారు. ఈ స్వరూపం ఏది? దత్తాత్రేయమూర్తి దర్శనమిచ్చింది నైమిషారణ్య వాసులందరికీ. ఏంటి ఈ రూపం చూడాలని వాళ్ళు అనుకున్నారా? వాళ్ళ స్థితిని చూసి వాళ్ళు ఉపాసించే పరమాత్మ ఈ రూపంలో వాళ్ళకి కనబడాలనుకున్నాడు, అనుగ్రహించాలనుకున్నాడు. వాళ్ళకి దర్శనమైంది. ఆనందపరవశులై స్వామి నీ యొక్క దర్శనంతో మేము ధన్యులమయ్యాం. నువ్వు దత్తుడవని పోల్చుకున్నాం. ఎన్నో జన్మల భాగ్యం చేత మా తపస్సులు ఇప్పుడు పండే. ఇన్నాళ్ళు చేసిన మా యాగములు యోగములు పండి నీ దర్శనమైంది. మేము ధన్యులమయ్యాం. కానీ నీ స్వరూపము, స్వభావము, ప్రభావము ఈ 3ంటిని వినాలనుందయ్యా, అనుగ్రహించు అన్నారు. అంటే దర్శనమైతే అయింది, తత్వం తెలియాలి, అనుభూతి కలగాలి. అది చెప్పవయ్యా అని అడిగారు. ఎందుకంటే జ్ఞానంతో కదా రావాలి. అందుకే భగవంతుడి యొక్క దర్శనంతో ఆయన జ్ఞానం లభించాలి, జ్ఞానంతో ముక్తి లభించాలి. అందుకే నీ యొక్క జ్ఞానాన్ని మాకు సవిస్తరంగా నువ్వు తెలియజేయి, ఎందుకంటే నువ్వే గురుమూర్తివి కదా అన్నారు. వెంటనే ప్రసన్నవదనుడే, నేను గురుమూర్తినే, నన్ను గురువుగా చూడడం ఒకటి, గురువుని నన్నుగా చూడడం ఒకటి అని చెప్పాడు ఇక్కడ. అందుకే గురుస్వరూపాల్లో నా తేజస్సే వ్యక్తమవుతుంటుంది కనుక మీ అందరికీ గురువుగా వ్యాసుని యొక్క ప్రధాన శిష్యుడైన సూత పౌరాణికులు ఉన్నారు. వారిని నా గురించి అడిగి తెలుసుకోండి అని చెప్పి దత్తుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మరో రోజు కూడా యజ్ఞయాగాలు చేసుకుని వారందరూ కూడా సూత పౌరాణికుల వారి వద్ద ఉపవిష్టులై ఆయనకు నమస్కరించి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు మీ ద్వారా ఆయన తత్వాన్ని వినమని అని. వెంటనే ఆనందపరశుడైపోయాడండి సూత పౌరాణికుడు. ఎందుకంటే వీళ్ళు అడగడం వేరు, ఈయన పేరు చెప్పి చెప్తాడు అంటే
చెప్పడానికి తగ్గ యోగ్యత ఈయనకుంది అని దత్తుల వారు ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం ఇచ్చినట్టు. వెంటనే అన్నట్టు సూతుల వారు, దత్తుడు నా పేరు చెప్పాడంటే ఇదంతా మా గురువుగారు అనుగ్రహం అన్నాడు. చూడండి, వెంటనే ఓహో దత్తుడు చెప్పాడా, అయితే సరే అనలేదు ఆయన. మా గురువుగారి దయ. మా గురువుగారు ఎవరు? వ్యాసదేవుడు. వ్యాసదేవుని యొక్క దయ. వ్యాసుని ద్వారా నేను చాలా విన్నాను. ఆ విన్నవే నేను ఇప్పుడు చెప్పాలి. కానీ నేను విన్నవి చెప్పడం కాదండి, గ్రంథాలు చదివి పుస్తకాలు చదివి చెప్పేది కాదు. నాకు ఇప్పుడు దత్తుడు అనుగ్రహం కావాలి, నా హృదయంలో దత్తుడు స్ఫురించాలి, నా పలుకులో దత్తుడు ఆవహించాలి, అప్పుడు నేను పలకాలి అని ఒక్కసారి కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళేట. ఇలా ప్రారంభించడం ఇంకే పురాణంలో కనబడదండి, ఈ పురాణంలో కనబడుతున్నది. అంటే సూత పౌరాణికులు ఎటువంటి స్థితికి చేరుకుని మాట్లాడుతున్నారో తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆ రూపంతో తాదాత్మ్యం చెందనది ఆ రూపం గురించి చెప్పలేరు. ఉపాసన కానీ లేదా ఒక మాట కానీ చెప్పేటప్పుడు దేని గురించి చెప్తున్నామో దానితో తాదాత్మ్యం చెందాలి. ఆ తాదాత్మ్యం వల్లనే సత్యం బయటకు వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే చెప్పేవాడు, ఆరాధించేవాడు ప్రపంచ దృష్టి పెట్టుకుంటే వాడి నుంచి సరి అయిన సత్యం ఆవిష్కరింపబడదు. వాడు ఆ తత్వంతో తాదాత్మ్యం చెందాలి. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ సోహంభావేన పూజయేత్ అనే మాటల్లో ఉన్న పరమార్థం ఇది. ఇక్కడ ఈ మహానుభావుడు ఏ విధంగా వెళ్తున్నాడో చూపిస్తున్నారు. ప్రాణానాయమ్య మనసా ధ్యానస్థిమితలోచన దేవదేవం మహాత్మానం యథాశ్రుతమచింతయత్. సూత పౌరాణికులు ఏ స్థితికి వెళ్ళారంటే ప్రాణానాయమ్య మనసా, మనస్సుతో ప్రాణాయామం చేశారట. ఎంత గొప్ప మాట! ఊరికనే ప్రాణాయామం చేయడం కాదు, మనస్సును అక్కడ లగ్నం చేసి ప్రాణాయామం చేసి దానితో ధ్యానస్థిమితలోచన, ధ్యానస్థితికి చేరుకుని లోచనములు స్థిమితం చేశారట. ఎందుకంటే అంతర్ముఖ దృష్టి వచ్చింది. ఆ కనుల అర్ధనిమీలిత నేత్రమే నిలిచిపోయేలాగా దృష్టి నిలిచి ఉందిట. దేని యందు? పరమాత్మ యందు. ఆ పరమాత్మ ఎవడు? దేవదేవం మహాత్మానం, దేవదేవుడు మహాత్ముడైన దత్తుని ధ్యానం చేస్తున్నట్ట. అది ఎలా చేస్తున్నాడు? యథాశ్రుతమచింతయత్. ఈ వాక్యం చాలా అద్భుతమైన వాక్యం అండి. సాధకులకు పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. యథాశ్రుతం అచింతయత్ అంటే శాస్త్రములలో ఏమి చెప్పబడిందో ఆ ప్రకారంగా ధ్యానించేట. ధ్యానం ఎలా చేయాలో తెలిసింది కదా, శాస్త్రీయమైన ధ్యానం. అంతేగాని నాకు ఇష్టమైన ఏదో ఒక రూపం ధ్యానిస్తామంటే సరిపోదు. యథాశ్రుతం, శృతం అనే మాటకి వినబడినది, విన్నది అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ శృతం అంటే శాస్త్రవాక్యము, ఇది అర్థం. యథాశ్రుతం అంటే శాస్త్రములందు చెప్పబడింది ఏది తాను గ్రహించాడో దాని ప్రకారంగా చింతన చేశాడు. అలా చింతన చేస్తే ప్రాదురాశీర్ హృదం భోజే దత్తాత్రేయ త్రిమూర్తి ధృక్. ఎప్పుడైతే ఆ స్థితిలో చింతన చేశాడో సూతుని యొక్క హృదయ కమలంలో ప్రాదురాసీత్ హృదం భోజే, హృదయ పద్మంలో దత్తమూర్తి ఒక్కసారి ఆవిర్భవించట. ఎలాంటి మూర్తి అంటే త్రిమూర్తి దృక్, 3 మూర్తులు ధరించిన మూర్తి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆనందపరవశుడై దత్తుని స్తుతిస్తాడండి. సూతుడు చేసిన దత్తస్థుతి, ఇంతకుముందు దేవతలు చేసిన దత్తస్థుతి, ఈ 2 చాలా విశేషం. నిజానికి దత్తపురాణంలో ఆ స్తోత్రాలకి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందులో ఏ ఒక్క స్తోత్రం నిత్యపారాయణ చేసుకున్నా వాళ్ళు ధన్యులవుతారని సాక్షాత్ దత్తుడు చెప్పినటువంటి మాట ఇది. ఇప్పుడు ఇక్కడ సూతుడు వారు అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రమంతా దత్తుని దర్శిస్తూ హృదయంలో తాదాత్మ్యంతో చేస్తాడు. ఆ తర్వాత దత్తుని యొక్క అనుమతి లభించింది, అనుగ్రహం లభించిందని దత్తుని వైభవాన్ని చెప్పడం ప్రారంభిస్తూ ఒక మాట అంటాడు. మీరందరూ ధన్యులయ్యారు, నన్ను ధన్యుణ్ణి చేశారు. ఎందుకంటే కీర్తనాద్యస్య తృప్యంతి పితర సగ్నయస్సురాహ బ్రహ్మ విష్ణు శివాస్తుష్ట భవేయుర్ వాంఛితార్థదాహ. ఈ మాట గొప్పగా చెప్పాడు. ఎక్కడైతే దత్తాత్రేయుని యొక్క చరిత్ర కీర్తింపబడుతూ ఉంటుందో, దత్తుని కీర్తన జరుగుతుందో, కీర్తన అంటే ఆయన చరిత్రను మనం మననం చేసుకుంటూ ఆహా అని ఆనందించడమే కీర్తన. ఆ కీర్తన ఎక్కడ జరుగుతుందో ఈ వాక్యమును గుర్తుపెట్టుకోవాలండి. పితరయ, పితరః సాగ్నయః సురా. పితరః పితృదేవతలు, అగ్నులు దేవతలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, వీళ్ళందరూ తృష్టి చెందుతారట, వాళ్ళందరూ సంతోషిస్తారు. కనుక దత్త చరిత్ర అన్నా విన్నా అనుకున్నా సర్వదేవతలు ఆనందించి అనుగ్రహిస్తారు, విన్నవారిని అన్నవారిని అనుకున్న వారిని. దాని ఫలితంగా లభించేది ఏమిటంటే భవేయుర్ వాంఛితార్థదాహ, వారికి వాంఛితార్థము లభిస్తాయి. ఇంకా చాలా విశేషాలు ఇక్కడ చెప్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ చరిత్ర కూడా ప్రత్యేకంగా గురు శిష్య సంవాదాత్మకమైన చరిత్రను చెప్తున్నాను. ఎందుకంటే గురుతత్వం కదా, గురు శిష్య సంవాదం వల్ల రావాలి. ఇక్కడ మరి ఈయన గురువు గారి సూతులు వారు, ఆయనకో గురువు అన్నారు. చూసారా పరంపర ఎంత గొప్పదో. అందుకే సద్గురు అని ఒక మాట ఉన్నది. సద్గురు అంటే సత్సంప్రదాయ పరంపర కలిగిన వాడు. అంతేగా నిన్న రాత్రి నాకు హఠాత్తుగా ఆలోచన వచ్చిందండి, వెంటనే దుకాణం పెట్టి గురువుని అయిపోయినంటే వాడు కాదండి.
కానీ గురువు గారి వెనకాల పరంపర ఉండాలి, ఒక సత్సంప్రదాయ శృతి సమ్మతమైన పరంపర ఉండాలి. అలాంటి పరంపర ధీరత్వంగా చెప్పుకోగలగాలండి. అలా చెప్పుకోగలిగిన పరంపర ఉన్న గురువునే సద్గురువునే వ్యవహరించాలి. ఇక్కడ సూతుల వారు కూడా గురు శిష్య సంవాదాత్మకంగా చెప్తున్నాను అనగానే వెంటనే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ దాని వివరంగా చెప్పండి, ఎవరా గురువు, ఏమా శిష్యుడు అంటే, ఈ గురు శిష్య సంవాద గాథ నేను చెప్పింది కాదయ్యా, బ్రహ్మదేవుడు చెప్పాడు అన్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కథ చూడండి. ఎక్కడా కూడా ఒక ప్రతిదానికి ఒక పరంపర చూపించిన దీనిలో ఉన్న ఆంతర్యం, ఒక దాని వెనకాల మూలం, దానికి మూలం, అలా చెప్పే మాటకే సత్యం ఉంటుంది. పరంపర మీదే సత్యం తెలుస్తుంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. పరంపరా ప్రాప్తం. ఇక దీనికి ఎవరయ్యా ప్రధానంగా అంటే బ్రహ్మదేవుడు అండి, సామాన్యుడు కాదు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉండగా సమస్త కాలదేవతలు, దిగ్దేవతలు, నక్షత్ర గ్రహదేవతలు ఆయన నమస్కారం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవతలందరికీ పెద్దవాడు ఆయనే కదా. పెద్దవాడు కనుక బ్రహ్మ. బ్రహ్మ అంటే పెద్ద ఆయన, నిజమైన అర్థం తీయాలంటే పెద్ద ఆయన. వీళ్ళందరికీ పెద్దవాడు ఆయన, అందుకే జ్యేష్ఠ అని పేరు ఆయనకి. పితామహుడు అని పేరు, తాతగారు పెద్ద ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి దేవతలందరూ నమస్కరించుకుంటున్నారట. అందరూ నమస్కారాలు అయ్యేట. కాలదేవతల్లో కృత, త్రేత, ద్వాపర యుగ పురుషులు కూడా నమస్కారం చేసుకున్నారు. కలిపురుషుడు కూడా నమస్కారం చేసి కాస్త తాత్సారం చేస్తున్నట్ట. అందరూ వెళ్ళిన తర్వాత కలిపురుషుడితో అడిగట, ఏమిటి నీ సంగతి అని. అతను అడుగుతున్నాడు, నాకు చాలా బాధలు వచ్చాయి అన్నట్ట. కలిపురుషుడికి బాధలు వచ్చాయంటే మనందరం బాగున్నామని అర్థం. కలిపురుషుడు సంతోషించారంటే మనందరికి ప్రమాదాలు ముంచుకొచ్చాయని అర్థం. ఇక్కడ కలిపురుషుడు బాధపడుతున్నాడు. ఏమిటంటే, నాకు శత్రువులు ఎక్కువ మంది అయిపోయారయ్యా అన్నట్టు. ఇక్కడ